అమెరికాకు సంబంధించి ట్రంప్ అయినా, మార్క్ రూబియో అయినా, వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ బెసెంట్ అయినా, నువ్వెవరైనా తీసుకో. వాళ్ళ సలహాదారులైన కీలకమైన గుంపంతా నోరు తెరిస్తే యుద్ధము, యుద్ధం కావాలా, యుద్ధము, మీ సంగతి తెలుస్తాం, దాడి చేస్తాం, సుంకాలు, ఆంక్షలు మొత్తం ఇవే మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క వెనిజులా అధ్యక్షుని వాళ్ళ భార్యగారితో బెడ్రూమ్‌లో పడుకొనుంటే ఎత్తుకొని గారు నిద్రపోతుంటే. మరోపక్క ఈరోజు రేపు ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పి చుట్టూ బలగాలు మోహరించి ఉన్నారు. ఇంకో పక్క ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద సుంకాలు విధిస్తామని చెప్పి భారత్ మీద సుంకాలు విధిస్తారు. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే అక్కడ గ్రీన్‌లాండ్ మీద దాడి చేస్తాము, గ్రీన్‌లాండ్ సొంతం చేసుకుంటామని చెప్పి అక్కడ బెదిరింపులకు దిగారు. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు తాజాగా భారత్, యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక డీల్ కుదుర్చుకున్నారు కదా! దాని మీద అమెరికా రగిలిపోతూ ఉంది. వరుసపెట్టి అక్కడ ఫినాన్స్ మినిస్టరు, అక్కడ మిగిలిన మంత్రులు వరుసపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఫినాన్స్ మినిస్టర్ తాజాగా ఒక అడుగు ముందుకేసి వీళ్ళు యుద్ధం కోరుకుంటున్నట్లుంది అని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎవరు యుద్ధం కోరుకునేది? భారతా? యుద్ధం కోరుకుంటూ ఉన్నారట. దాన్ని మళ్ళీ ఆయన ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చుకుంటూ భారత్ రష్యా నుంచి చమురు కొంటుందట. శుద్ధి చేసి ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కి ఇస్తదట. సో దాని ఉద్దేశ్యం ఏంటి? యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ మీద యుద్ధానికి వాళ్ళే నిధులు సమకూరుస్తున్నట్లు అని చెప్పి అంటూ ఉన్నారు. మేము భారత్ మీద సుంకాలు విధించాం రష్యా నుంచి చమురు కొన్నందుకు. అదే పని యూరోపియన్ యూనియన్ కూడా చేయమని చెప్పాం. కానీ వాళ్ళు దానికి చెయ్యలేదు, విముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడేమో మా మాట కాదని మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటే యూరోపియన్ యూనియన్, భారత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళకు యుద్ధాలు కావాల్సి ఉన్నట్లుంది, యుద్ధం కోరుకుంటున్నట్లున్నారు అని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమెరికా ఫినాన్స్ మినిస్టర్. అసలు ప్రపంచంలో ఎవరు ఏం చేయాలన్నా వీళ్ళని అడగాలేమో. ప్రపంచంలో ఎవరు ఏం చేయాలన్నా వీళ్ళని అడగాలి. వీళ్ళ అనుమతితోనే అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. వీళ్ళ అనుమతితోనే ఇంక ఏం చేసినా చేయాలా? ఏ దేశానికంటూ కొన్ని విధానాలు అయితే ఏమి ఉండవా?